హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పకోడీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా. మొదటగా అయితే మన శనగపిండితో చేసిన పకోడీని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇంతలో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసి ఒక పక్కన పెట్టుకోండి. కాస్తంత వాటర్లో కాస్తంత చింతపండు వేసి నానబెట్టండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం కర్రీ చేసుకుని ముందు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అలా లైట్గా దోరగా కొంచెం మరుగుతున్న టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు అయితే ఏమున్నాయో అందులో వేసుకొని అవి కూడా లైట్గా వేయించుకొని ఆ తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుని అవి కూడా లైట్గా కాసేపు దోరగా అలా 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 వేయించేసుకొని అవి అలా లైట్గా వేగుతున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలా కాస్త వేసేసుకొని అవి కూడా మొత్తం కలిపి ఒకేసారి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకొని అలా దూరగా వేగిన దాకా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకొని ఇంకొంచెం చేసుకొని కొంచెం మెత్తగా ఫ్రై అవుతాయి అన్నమాట. అది అలా జరిగిన తర్వాత మనకి చూసారుగా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ మొత్తం బాగా మెత్తగా అయితే మనకి ఇదైతే బాగా ఫ్రై అయింది. ఇంకా చాలు, ఇంతకు మించి చేయాల్సిన అవసరం లేదు. మన చింతపండు పులుసు అయితే ఏదైతే ఉందో చింతపండు అనేది తీసేసి ఆ వాటర్ అనేది అందులో వేసేసుకొని కాసేపు ఉప్పు, కాస్తంత కారం, కాస్తంత పసుపు ఇవన్నీ వేసుకొని కాస్తంతగా మరగబెట్టాలి. కాస్తంత ఒక 10 మినిట్స్ అయినా అది మరగాలి పులుసు. మరుగుతున్న టైంలోనే ఆ పకోడీ ముక్కలు ఏవైతే ఉన్నాయో అందులో వేస్తే బాగా నుజ్జు నుజ్జుగా కొంచెం కొంచెం కర్రీలా తయారవుతుందన్నమాట. నేనైతే పకోడీ అయితే వేసేసాను. వేసిన తర్వాత కూడా ఇంకొక 10 మినిట్స్ పాటు దాన్ని ఉడికించాలి ఆ వాటర్లోని. ఆ పులుసు అప్పుడు ఆ ముక్కకు బాగా పడుతుంది. పట్టిన తర్వాత అది మంచి టేస్ట్, మంచి నోటికి మంచి రుచిగా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఒక 10 నిమిషాల పాటు పెట్టేసి ఒక మూత అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాము ఒక 10 మినిట్స్ తర్వాత ఏం జరుగుతుంది అన్నది. పెట్టేసాను. ఈలోపు మనం ఏదైనా ఉంటే పని చూసుకుందాము. ఇప్పుడు ఆ మూత కుట్టు తీసేద్దాం. తీసేసి చూసినట్టు ఆల్మోస్ట్ అయితే కొంచెం అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా మరుగుతుంది కాబట్టి ఇంకొంచెం తొందరగానే అయింది. ఇప్పుడు దీన్ని కాస్త చూసుకుందాం, ఇంకొంచెం సేపు మరగబెట్టుకుని దగ్గరికి చేసుకుందాం. ఇందులో ఇప్పుడు నేను కాస్తంత కావాలంటే రుచికి కావాలంటే కాస్త ఉప్పు, కారం మీరు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు తింటాను కాబట్టి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాను. కూర అయితే చాలా దగ్గరికి అయిపోయింది. ఇంక ఇది తినడం ఒకటే ఆలస్యం ఉంది. ఇంక ఇప్పుడు తినేద్దాం. మనం ఎలా ఉంది ఏంటనే చెప్తాను. చూడండి ఫ్రెండ్. సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయి ఉందన్నమాట, తినేస్తున్నాను. వా సూపర్! అబ్బాబ్బా ఏముంది అసలు పకోడీ కర్రీ. ఎప్పుడైనా అసలు సింపుల్గా చేసుకోవచ్చండి. లేట్ నైట్ అయినా ఎక్కువ టైం అయితే నీకు పట్టదండి. మహా అయితే ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. పెద్ద కష్టమైన పని కాదు. ఉల్లిపాయలు, టమాటా, ఆనియన్స్ కోసి చింతపండు పులుసు